బంగాళాఖాతంలో వాయుగుండం మోంతా తుపానుగా బలపడింది. విశాఖ బీచ్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మోంతా తుఫాను ఈ తెల్లవారుజామున నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాత పరిసర సమీపంలో ఇది తుఫాన్గా ఏర్పడింది. అయితే తుఫాన్గా ఏర్పడి పశ్చిమ వాయు దిశగా కదులుతుంది. ప్రస్తుతం విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 650 కిలోమీటర్ల దూరంలోను, కాకినాడకి దక్షిణ ఆగ్నేయంగా 630 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 590 కిలోమీటర్ల దూరంలోను, పోర్ట్ బ్లేయర్కి పశ్చిమంగా 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను కదులుతోంది. అలాగే రాగల 12 గంటల్లో తుఫాను మరింత బలపడి తీవ్ర తుఫాను అయ్యే అవకాశం ఉంది. తీవ్ర తుఫానుగానే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 12 గంటల పాటు తీవ్ర తుఫానుగానే కొనసాగి కళింగపట్నం, మచిలీపట్నం మధ్య కాకినాడ పరిసర సమీపంలో తీవ్ర తుఫానుగానే తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకి 90 నుంచి 100, కొన్ని చోట్ల గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మోంతా తుఫాన్ యొక్క ప్రభావం మనం విశాఖపట్నంలో చాలా స్పష్టంగా చూడొచ్చు. సముద్ర అలలు కనుక గమనించినట్టయితే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. సముద్ర ఉధృతి కొనసాగుతోంది. ఇక్కడే సముద్రంలో అలలు ఎగసి పడుతున్నాయి. సముద్రం అంతా కూడా ఉధృతంగా ఉంది. అందుకే మత్స్యకారులు ఎవరు కూడా 5 రోజుల వరకు వేటకు వెళ్లవద్దని విశాఖపట్నం వాతావరణ కేంద్రం, తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. తీరం వెంబడి గాలులు కొనసాగుతున్నాయి. ఉత్తర కోస్తా ప్రాంతంలో ఈ గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలంగా వీస్తుంటే, దక్షిణ కోస్తా ప్రాంతంలో కూడా బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. అలాగే కాకినాడ పరిసర సమీపంలో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ గాలులు కనిపిస్తున్నాయి. అలాగే విశాఖపట్నంలో భారీ వర్షం పడుతోంది. కొద్దిసేపు తెరిపించింది. అయితే ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లో అటు నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న అన్ని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రెడ్ అలర్ట్ ఉన్న ప్రాంతంలో 20 సెంటీమీటర్ల మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆరెంజ్ అలర్ట్ ఉన్న ప్రాంతంలో 5 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. మరో 24 గంటల పాటు ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. మోంతా తుఫాను ఏర్పడిన తర్వాత ఇది 24 గంటల పాటు ఈ ప్రభావం కొనసాగుతుంది. తీవ్ర తుఫానుగా ముఖ్యంగా రేపు చాలా కీలకమైన రోజుగా భావించుకోవాలి. 28వ తేదీ రేపు తెల్లవారుజాము నుంచి కూడా రేపు మధ్యాహ్నం కానీ రేపు సాయంత్రం కానీ ఇది తీరం దాటే అవకాశం ఉంది. తీరం దగ్గరికి వచ్చే కొద్దీ దీని గాలుల ప్రభావం ఉంటుంది. 28వ తారీఖు అంటే రేపు సాయంత్రం కానీ రేపు రాత్రి కానీ తీరం దాటే అవకాశం ఉంది. కాకినాడ సమీపంలో తీరం దాటుతుంది. తీరం దాటిన తర్వాత కూడా 29వ తేదీ కూడా ఈ తుఫాను యొక్క ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. అందుకే ఈరోజు, రేపు, ఎల్లుండ ఈ 3 రోజులు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా బలమైనటువంటి ఈదురుగాలులు ఇప్పుడు కూడా మనకి ఈదురుగాలుల ప్రభావం కనిపిస్తోంది. సముద్రం కూడా అలల ఉధృతి కనిపిస్తోంది. కాకినాడ పరిసర సమీపంలో అలల ఉధృతి కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ అలల ఉధృతి కనిపించే అవకాశం ఉంది. రేపు సముద్రం మరింత అల్లకల్లోలంగా ఉంటుంది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అన్ని పోర్టుల్లో కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అలాగే ఇది తుఫానుగా మారిన తర్వాత కూడా ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అలాగే ఒరిస్సా ప్రాంతాల మీద కూడా ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. అలాగే రేపు తెలంగాణ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అందుకు సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. వాతావరణ శాఖ సూచిస్తోంది. అయితే ప్రస్తుతం గాలుల వేగం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మధ్యాహ్నం నుంచి గాలుల వేగం పెరిగే అవకాశం ఉంది. సముద్రాన్ని మనం పరిశీలించినట్లయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. తుఫాన్ యొక్క ప్రభావం, అలల ఉధృతి సముద్రంలో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే సముద్రం వెంబడి అంటే తీరం వెంబడి తీర ప్రాంతం అంతా కూడా ఉత్తర కోస్తాలోను, దక్షిణ కోస్తాలో కూడా గాలులు ఇప్పుడు ఆ ప్రభావం కనిపిస్తుంది. ఈ మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి ఈ ప్రభావం ఎక్కువ అవుతుంది. మనం చూడొచ్చు, భారీ వర్షం కురుస్తోంది. ప్రస్తుతం విశాఖలో భారీ వర్షం నమోదవుతోంది. భారీ వర్షం కురుస్తోంది. ఈ పరిస్థితి ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అలాగే అంబేద్కర్ కోనసీమ, ఇటు పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి, నెల్లూరు వరకు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పరిస్థితి కొనసాగుతోంది.
అందుకే రెడ్ అలర్ట్ని కూడా జారీ చేశారు. 20 సెంటీమీటర్ల మించిన వర్షపాతం నమోదే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే తీవ్ర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎక్కువగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీరం దాటినటువంటి గణాంకాలు తెలియజేస్తున్నాయి. గతంలో కూడా అగ్ని తుఫాన్ కావచ్చు, జల్ తుఫాన్ కావచ్చు, అలాగే హుద్హుద్ తుఫాన్ కావచ్చు, తిత్లీ తుఫాన్ కావచ్చు, ఇవన్నీ కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాత పరిసర సమీపంలోనే తీరం దాటాయి. ఇప్పుడున్నటువంటి ఈ మోంతా తుఫాను కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే తీరం దాటుతుంది. అక్టోబర్ 2వ మాసం నుంచి నవంబర్ 2వ మాసం వరకు కూడా ఎక్కువగా తుఫానులు ఏర్పడినటువంటి దాఖలాలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ మోంతా తుఫాను రేపు మధ్యాహ్నం కానీ లేదా రేపు సాయంత్రం కానీ తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలులు తీరం వెంబడి కొనసాగుతాయి. అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్నంలో ఈపీడీఎస్ఎల్ అప్రమత్తంగా ఉంది. అలాగే విశాఖపట్నంలో జీవీఎంసీ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మేయర్ పీలా శ్రీనివాసరావు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లోనూ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్లో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో పోలీస్, రెవెన్యూ, వైద్య, ఇతర అధికారులంతా కూడా సమన్వయంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా తగిన సమాచారాన్ని అందిస్తున్నారు. తుఫాను యొక్క ప్రభావాన్ని, ఏ ప్రాంతాల్లో గాలులు ఎక్కువగా ఉంటాయి, అలాగే ఇప్పటికే విశాఖపట్నంలో భీమిలి, పెద్దజాలరేపేట, జోడుగుళ్లపాలెం ప్రాంతంలో తుఫాను సంరక్షణ కేంద్రాలు, తుఫాను వచ్చినట్టయితే ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రజలను తరలించడం కోసం సంరక్షణ కేంద్రాల దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత కూడా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి తగినటువంటి అందరూ సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిద్ధాలు అలాగే ఎస్డీఆర్ఎఫ్ దళాలు కూడా సంసిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే గాలుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. విశాఖపట్నంలో మనకి గాలుల ప్రభావం కనిపిస్తుంది. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సాయంత్రం అయ్యే కొద్దీ గాలుల ప్రభావం మరింత ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. రైట్, ధన్యవాదాలు ఆదిత్య పవన్. కాకినాడ జిల్లాలో తుపాను సన్నద్ధతపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ కలెక్టరేట్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, కాకినాడ తీరం వైపే తుఫాను దూసుకొస్తున్న నేపథ్యంలో మొత్తం జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రెడ్ అలర్ట్ ప్రకటించారు. తుని నుంచి తాళరేవు వరకు తీర ప్రాంత మండలాల్లో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలను అయితే ఇప్పుడు గుర్తించారు. 269 వరకు కూడా పునరావాస కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, భవనాలన్నీ కూడా సిద్ధం చేసి పెట్టారు. కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం దీనిపై సమీక్ష చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఈ తుఫాను ప్రభావిత నేపథ్యంలో సెలవులు ప్రకటించారు, మొత్తం రద్దు చేసేశారు. విద్యాసంస్థలకు 5 రోజులు సెలవులు ప్రకటించి మొత్తం ప్రభుత్వ హాస్టల్, వసతి గృహాల్లోని విద్యార్థులందరూ కూడా ఇళ్లకు పంపించేశారు. తీరం వైపు అంతకంతకు గంటకు దూసుకొస్తున్న పరిస్థితుల్లో కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలైతే మొదలయ్యాయి. కాకినాడ నగరంతో పాటు తుని నుంచి ఈ తీర ప్రాంత మండలాల్లో కూడా వర్షం ప్రారంభమైంది. కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యంలో ఆర్డీఓ మల్లిబాబు నిన్న 2 మండలాల్లో కూడా సమీక్ష చేసి స్థానిక మత్స్యకార ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు రావాలని విజ్ఞప్తి చేశారు. వేటకు వెళ్ళవద్దన్నారు. వెళ్లిన వారు తిరిగి ఒడ్డుకు చేరాలని చెప్పారు. ఒక్క ఉప్పాడలోనే సుమారు 900 బోట్లు వేట మొత్తం ఇక్కడికి ఒడ్డుకు చేరుకున్నాయి. కాకినాడ నగరంలో కూడా ఉప్పుటేరు వద్ద మొత్తం ఒడ్డుకు చేర్చేసి మత్స్యకారులందరూ కూడా బోట్లు నిలిపివేశారు. పూర్తి స్థాయిలో తుఫాను ప్రత్యేక అధికారిగా కాకినాడ జిల్లాకి కృష్ణ తేజన్ నియమించారు. ఐఏఎస్ అధికారి. ఆయన ఆధ్వర్యంలో మంత్రి నారాయణ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం దీనికి సంబంధించి కాకినాడ నగర ఎమ్మెల్యే కొండబాబు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మొత్తం ఇదంతా మత్స్యకార ప్రాంతాలు, కాకినాడ తీరం పూర్తి స్థాయిలో మీరు ఎట్లాంటి అప్రమత్తం చేశారు? ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు రావాలని ఎట్లా విజ్ఞప్తి చేశారు? ఏది మోంతా ఏదైతే తుఫాన్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారో అప్పటి నుంచి కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి అందరికీ ఈరోజు అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటికే అన్ని ప్రాంతాలు కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే సందర్భంగా ఏటకెళ్ళిన వాళ్ళు కూడా అందరూ తిరిగి రావాలని చెప్పి కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది అన్ని రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడే 2 బోట్లు వైజాగ్ కూడా మన కాకినాడకి ఇప్పటికే చేరుకున్నాయి. 2 బోట్లు కూడా మళ్ళీ కెనాల్లో పెట్టిస్తున్నాం. ఇప్పుడు లోపల పెట్టిస్తున్నాం. మళ్ళీ హార్బర్లో ఉంటే ప్రమాదం కాబట్టి అన్నీ కూడా కెనాల్లోకి వచ్చామని చెప్పాం.
కెనాల్ అయితే కొంచెం సేఫ్ సైడ్ ఉంటుంది మనందరికి కూడా. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఉన్నా కెనాల్స్లోకి వచ్చి బోట్లు పెట్టుకోవాలి తప్ప హార్బర్లో కూడా ఉండకూడదని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది ఎక్కడికక్కడికి పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేయడం మన జిల్లా కలెక్టర్ గారు కానీ అన్ని ప్రాంతాల్లో కలెక్టర్ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ ప్రచారాలు చేశారు. అదేవిధంగా గ్రామాల్లోకి వెళ్ళి మీటింగ్లు పెట్టారు. అంతా కూడా సేఫ్టీగా ఉంటారని ఆలోచిస్తున్నాయి. ఇప్పుడు మొత్తం కాకినాడ నగరంలో పరిస్థితి అంటే ఎటువైపు వస్తుందో తెలియదు. సమీపంలోనే ఇక్కడ తీరం దాటే అవకాశం ఉంది. నగరం అంతా కూడా తీరంలో మత్స్యకారులు ఎక్కువగా ఉన్నారు. చాలా లోపల సముద్రంలో చొచ్చుకొని ఉన్న ప్రాంతాలు వాళ్ళందరికీ ఏమి విజ్ఞప్తి చేస్తున్నారు? అందరికీ విజ్ఞప్తి చేస్తాం. అన్ని ప్రాంతాల బోటు వానర్స్ కానీ వ్యాపారస్తులు కానీ ఎవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళకూడదు, అందరూ ఇళ్ల దగ్గర ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీస్ యంత్రాంగానికి కానీ అదేవిధంగా ఫైర్ సర్వీస్ కానీ అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ రోజున ఎక్కడెక్కడ కమిటీలు వేయడం జరిగింది. పునర్వాస కేంద్రాలు తీసుకురావాలంటే కూడా ఎప్పటికప్పుడు తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తున్నాం. ఈరోజు మత్స్యకారులు అయితే ప్రత్యేకంగా ఈ రోజున చూసుకున్నట్టయితే ఈరోజు మీకు అందరూ తెలుసు, తుఫాన్ అనేది మనం అనౌన్స్మెంట్ చేస్తే ఎటు వెళ్తుందో ఎటు వస్తుందో కూడా తెలియని పరిస్థితి. అయినప్పుడు కూడా ఈరోజు కోస్ట్ గార్డ్ కానీ నేవీలు కానీ అన్ని డిపార్ట్మెంట్లు అలర్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాయి. ఈరోజు ఇది ఇక్కడ మొత్తం కాకినాడ నగరంతో పాటు తీర ప్రాంతంలోని మత్స్యకారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే కొండబాబు చెప్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉందంటున్నారు. అలాగే సమీక్ష చేసి ఈ తుఫాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకున్నామని చెప్తున్నారు. మరి కాసేపట్లో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఇక్కడ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైపు కూడా ఈ తుఫాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో అక్కడ కూడా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీనియర్ ఐఏఎస్ అధికారి విజయరామరాజు ప్రత్యేక అధికారిగా అక్కడ ఏర్పాటు చేశారు. కలెక్టర్ మహేష్ కుమార్ నిన్నంతా కూడా వివిధ ప్రాంతాల్లో తిరిగారు. అక్కడ 6,000 గుడిసెలు ఉన్నట్టు కూడా గుర్తించారు. ప్రధానంగా కోనసీమలో విద్యుత్ స్తంభాలు, కొబ్బరి చెట్లు నేలకొరిగే అవకాశం, బలమైన గాలులు వీస్తే మాత్రం నేలకొరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 100-110 కిలోమీటర్లు తీరం దాటే సమయంలో గాలులు వేస్తాయని చెప్తున్నారు. కాబట్టి అక్కడ ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐపోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, మామిడి కుదురు, మలికిపురం, సకినేటిపల్లి ఈ తీర ప్రాంత మండలాలన్నింటి మీద కూడా కోనసీమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. డిసిసిబి చైర్మన్ ఉన్నారు. వారికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. ఎట్లా ఉప్పాడ ప్రాంతంలో మీరు చర్యలు తీసుకున్నారు? ఏదైతే పిఠాపురం శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వారు ప్రత్యేకంగా కూడా ఇక్కడ ఐఏఎస్ కలెక్టర్ గారితో పాటు ప్రత్యేక అధికారులు కూడా నియమించడం జరిగింది. ఎప్పటికప్పుడు యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తంగా పనిచేస్తూ ఉన్నారు. ఉప్పాడ, అమీనాబాదు, మూలపేట, కోనపాపేట మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహించమని చెప్పడం జరిగింది. ఇప్పుడు భోజన ఏర్పాట్లు కూడా చేయించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారు మీటింగ్ అయిన తర్వాత మొత్తం రాజకీయ వ్యవస్థ కూడా యంత్రాంగంతో పాటు అక్కడ పనిచేయడం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను కానీ, పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మర్రెడ్డి గారు, మొత్తం అందరూ కూడా అక్కడ జనసేన పార్టీ నాయకులు కానీ అలాగే కూటమి నాయకులతో కలిపి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అన్ని విధాలుగా సహాయంగా ఉండమని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, ఎప్పటికప్పుడు యంత్రాంగానికి మేము సహకారంగా ఉండి అక్కడ ఎటువంటి ప్రమాదాలకి చోటు లేకుండా పనిచేయమని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానిపై మేము అందరూ కూడా పనిచేస్తా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే ఈరోజు అన్ని ప్రాంతాలు కూడా కార్యకర్తల సమావేశం కూడా పెట్టండి. కూటమి నాయకులందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళకి అండగా ఉండాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎక్కడెక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసుకుని వాళ్ళందరికీ సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైనప్పుడు కూడా దీన్ని ఎదుర్కోవడానికి అన్ని విధాలు కూడా ప్రభుత్వం అన్ని విధాలు కూడా ఈరోజు ఏర్పాట్లు చేసింది. నేనేమంటానంటే మీ ద్వారా ఈరోజు పిలుపునిస్తున్నా. ఈరోజు తీర ప్రాంత ప్రజలందరికీ కూడా ఏదైతే ఈ రోజున ఏటలో ఉన్న వాళ్ళందరూ కూడా తిరిగి రావడం జరిగింది. ఇప్పుడే చెప్పాను, వైజాగ్ బోట్లు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళలేక ఈ ప్రాంతానికి వచ్చారు, వాళ్ళు కూడా షెల్టర్ ఇచ్చాం. అదేవిధంగా ఏదైతే తీర ప్రాంత ప్రజలు ఉన్నారో మీరందరూ కూడా ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఆదేశాలను పాటించాలి. మీరందరూ కూడా ఏదన్నా పునర్వాస కేంద్రానికి పిలిచినప్పుడు మీరు వాళ్ళు కూడా వాళ్ళతో పాటు వెళ్ళి
ఆ పునరావాస కేంద్రాలు ఉండాలి. ఎందుకంటే ఇది అప్రమత్తంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇది ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కొనేందుకు కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి రావాలి. అక్కడ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. ఈ ముప్పును తప్పుకునేందుకు ప్రజలంతా సహకరించాలని ప్రజాప్రతినిధులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.